హాయ్ గాయ్స్, ఈ రోజు మనం తమిళ సినిమా చూద్దాం. స్టోరీ మాత్రం ఇరగదీశారు. పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకోకుండా కథనే నమ్ముకుని సినిమాను తీశారు. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా పేరు లారా. 2025లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక ఇంట్లో దొంగతనం జరిగినట్లు చూపించారు. భార్య స్నానం చేస్తోంది, భర్త బయటకు వెళ్ళాడు. అప్పుడు కిటికీని పగలగొట్టుకుని ఎవరో వచ్చి దొంగతనం చేసి వెళ్లిపోయారు. భార్య బయటకు వచ్చి చూసి షాక్ అయిపోయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానిస్టేబుల్ ఆమె చెప్పేదంతా రాసుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్ గుమ్మం దగ్గర ఉన్నాడు. అతన్ని కుక్క చూసి మరుగుతోంది. ఇతడు కూడా దాన్ని తీక్షణంగా చూస్తున్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి చెక్ చేయాలనుకున్నాడు. కిటికీ పగలగొట్టే దొంగోడు లోపలికి వెళ్ళాడు కదా, ఆ కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. పగిలిన అద్దాలు కింద పడి ఉన్నాయి. ఆ తర్వాత బీరువా దగ్గరికి వెళ్లి చెక్ చేశాడు. ఇది ఎవరు చేశారో అతడు కనిపెట్టినట్లే ఉన్నాడు. మీతో మాట్లాడాలి, పక్కకు రండి అని హస్బెండ్ ను పిలిచాడు. సార్, ఇదంతా మీ వైఫే చేసింది సార్ అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఏమంటున్నారండి అని హస్బెండ్ షాక్ అయ్యాడు. ఏం సమస్య మీరే కనుక్కోవాలి, తప్పకుండా ఇదైతే మీ భార్య చేసిందని చెప్పాడు. ఇదిగోండి అని ఒక పేపర్ ను అతని చేతిలో పెట్టాడు. ఇక ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. అప్పుడు మిగతా పోలీసులు, సార్ అతని భార్య దొంగతనం చేసిందని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతున్నారు. అతడు అబ్జర్వ్ చేసిన విషయాల గురించి చెప్తున్నాడు. యాక్చువల్ గా బయట ఉన్న కుక్క ఇతన్ని చూస్తూ అరిచింది కదా, ఇంట్లో ఉండే ఆ కుక్క కొత్త వారిని చూస్తే మురుగుతోంది. అలాంటప్పుడు దొంగోడు ఎవడైనా వస్తే అతన్ని చూసి అది బాగా అరిచేది. ఆ అరుపులకు పక్కింటి వాళ్ళు వచ్చేవారు, కానీ కుక్క మాత్రం అరవలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ ఇంటికి ఎవరూ రాలేదని చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి అద్దాలు పగలగొడితే ఆ ముక్కలు అటువైపు పడేవి, కానీ ఆ అద్దం ముక్కలు ఇటువైపు పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే లోపల నుంచే ఎవరో అద్దాన్ని పగలగొట్టారని చెప్పాడు. స్నానానికి వెళ్లిన అతని భార్య దొంగతనం చేసినట్లుంది. భర్తకు తెలియకుండా ఆమెకు కొంత డబ్బు అవసరపడుతున్నట్లుంది. అందువల్లే ఆమె నగలను కుదువ పెట్టింది. నేను నగల షాప్ లో కూడా విచారించి కన్ఫర్మ్ చేసుకున్నాను. యాక్చువల్ గా వెళ్లే ముందు భర్తకు ఒక పేపర్ ఇచ్చాడు కదా, అది రషీదే. ఈ ఇన్స్పెక్టర్ చాలా తెలివైనోడు అని చెప్పడానికే ఈ సీన్ ను పెట్టారు. సార్, మన టైం వేస్ట్ చేసింది కదా, ఆమెను అరెస్ట్ చేద్దామా అని మిగతా పోలీసులు అంటుంటే ఆ భార్యాభర్తల మధ్య ఏం గొడవో ఏమో వాళ్లే చూసుకుంటారులే అని అన్నాడు. ఇప్పుడు లారెన్స్ అనే అతన్ని చూపించారు. అతడు డ్రైవర్. ఇతని భార్య పేరు ప్రియా. ప్రియా ఇంటి నుంచి పారిపోయింది. ఇంట్లోంచి డబ్బు కూడా తీసుకుని పారిపోయింది. సార్, ఎలాగైనా చేసి నా భార్యను కనిపెట్టండి సార్ అని కంప్లైంట్ చేస్తున్నాడు. అప్పుడు ఎస్ఐ అతన్ని చూస్తూ తిడుతున్నాడు. ఏయా, ఊరికే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెబుతుంటావు? మేం వెతుకుతూనే ఉన్నాం, కనిపెట్టాక చెప్తాంలే అన్నాడు. సీన్ కట్ చేస్తే సముద్రపు ఒడ్డుకు ఒక అమ్మాయి డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. బోటు తీయడానికి ఒక మత్స్యకారుడు వచ్చాడు. అతడు డెడ్ బాడీని చూసి షాక్ అయ్యాడు. చేపలు ఆమె తలను డ్యామేజ్ చేశాయి. ఆ డెడ్ బాడీ చూడ్డానికి చాలా ఘోరంగా ఉంది. వెంటనే అతడు పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. ఇన్స్పెక్టర్ వచ్చి డెడ్ బాడీని చెక్ చేశాడు. సార్, ఒక పర్టికులర్ టైం లో ఒక చేప ఒడ్డుకు వస్తుంది. ఆ చేపే ముఖాన్ని ఛిద్రం చేసింది సార్ అని మత్స్యకారుడు చెప్పాడు. డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ వార్త టీవీలో వస్తోంది. అప్పుడు ఎమ్మెల్యే కుటుంబం ఈ న్యూస్ ను చూస్తోంది. ఎమ్మెల్యే భార్య తన కొడుకుతో ఏమంటోందంటే, ఇంకా ఎన్నాళ్ళు ఆ అమ్మాయిని తలుచుకుంటావురా, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంటోంది. కానీ అతడు మాత్రం చాలా అప్సెట్ లో ఉన్నాడు. లారెన్స్ నా భార్య పారిపోయిందని చెప్పాడు కదా, ఒకవేళ చనిపోయింది ఆమెనే ఏమోనని పోలీసులు అనుమానించారు. అందువల్ల లారెన్స్ ఇంటికి సమాచారం ఇచ్చారు. లారెన్స్ కు సపోర్ట్ గా కౌన్సిలర్ వచ్చాడు. ఆ కౌన్సిలర్ ఇన్స్పెక్టర్ ను కోపంగా చూస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఆల్రెడీ పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటనేది ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. లారెన్స్ డ్రైవర్ కదా, అతడు సరుకు తీసుకొచ్చేటప్పుడు పోలీసులు చెక్ చేస్తున్నారు. అతన్ని ఆపారు. నేను కౌన్సిలర్ కు తెలిసిన వ్యక్తి అని పోలీసులకు చెప్పాడు. కానీ ఇన్స్పెక్టర్ అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు కౌన్సిలర్ అక్కడికి వచ్చాడు. సార్, ఏదున్నా మనం మాట్లాడుకుందాం, ఎంత కావాలి చెప్పండి అని బేరం మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళరా అని డ్రైవర్ ను పంపిస్తున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ కు పిచ్చ కోపం వచ్చి అతనికి ఒక్కటిచ్చాడు. మాట్లాడుతూనే ఉంటే నీ పార్ట్నర్ నువ్వు పంపిస్తున్నావేంట్రా అన్నాడు. ఇన్స్పెక్టర్ కొట్టాడు కదా, అందువల్లే అతనిపై ఈ కౌన్సిలర్ కు కోపం. అప్పుడు లారెన్స్ వచ్చాడు. అక్కడ ఉన్నది నీ భార్య డెడ్ బాడీ చూసిరా అని అన్నారు. డెడ్ బాడీని చూశాడు. బయటకు వచ్చి వాంతులు చేసుకున్నాడు. ఆ లెవెల్లో డెడ్ బాడీ ఘోరంగా ఉంది. ఆమె నీ వైఫేనా అని అంటుంటే కాదని చెప్పాడు. ఏంటి, నీ భార్య కాదా? చివరగా నీ భార్య ఎల్లో డ్రెస్ వేసుకుందనే చెప్పావు. ఈ అమ్మాయి కూడా ఎల్లో డ్రెస్ వేసుకుంది అని ఆ పోలీసులు అడుగుతున్నారు. సార్, ఎల్లో డ్రెస్ వేసుకుని ఉంది, కానీ ఈమె నా భార్య కాదు. ఎందుకంటే నా భార్య శరీరంపై ఎక్కడెక్కడ ఏమేమి గుర్తులున్నాయి
ఉన్నాయో నాకు బాగా తెలుసు అన్నాడు. బాగా చూసి చెప్పరా అని ఎస్ఐ అన్నాడు. సార్ ఈమె నా భార్య కాదంటే కాదని అతడు అన్నాడు. వాడు నా భార్య కాదని చెప్తున్నాడు కదా, ఎందుకు అనాథ డెడ్ బాడీని ఇతని తలపై కట్టాలని చూస్తున్నారు అని కౌన్సిలర్ కోప్పడ్డాడు. ఇప్పుడు కౌన్సిలర్ ఎమ్మెల్యేకు కాల్ చేసి మాట్లాడుతున్నాడు. మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ మంచోడు కానే కాదు, నాకు తెలిసిన ఒకటి కేసులోనే మోసం చేయాలని చూస్తున్నాడు సార్, వాణ్ణి ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటుంటాడు. కానీ ఆ ఎమ్మెల్యే ఇతడు చెప్పేది నమ్మట్లేదు. హలో, నీ గురించి నాకు బాగా తెలుసయ్యా, నీకు ఆ ఇన్స్పెక్టర్ కు పడదు, అది మనసులో పెట్టుకునే కదా మాట్లాడుతున్నావు అన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ తన డ్యూటీలో నిజాయితీగా ఉంటాడు, ఏదో ఒకటి కంప్లైంట్ చేయకు అని అతన్ని తిట్టాడు. ఎలాగైనా చేసి అతన్ని ఎక్కడో ఒక చోట ఇరికించాలి అని ఇతడు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి పోలీసులు వచ్చారు. రేప్ జరిగిందా అని డాక్టర్ అడిగారు. బాడీ సగమే దొరికింది, అది కూడా సరిగా లేదు, అందువల్ల రేప్ జరిగిందా లేదా అనేది చెప్పలేను అని అన్నాడు. బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ గా దూకితే దెబ్బలు తగులుతాయి కదా, అలాగే దెబ్బలు తగిలాయి. ఆమె బ్రిడ్జ్ నుంచి దూకడానికి కూడా ఛాన్స్ ఉంది, ఆ యాంగిల్లో విచారించండి, ఆ తర్వాతే ఆమెను చేపలు కొరికాయి అని చెప్పారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా అమ్మాయి మిస్ అయిందా అని వాళ్ళు విచారిస్తున్నారు. ఈ కేసు విచారిస్తుంటే ఒక ఫుటేజీ దొరికింది. బీచ్ లో ఫుటేజీ చూపిస్తున్నారు. ఆ ఫుటేజీలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని తరుముతున్నారు. ఆ అమ్మాయి తప్పించుకుంది. ఆ తర్వాత ఇద్దరు బైక్ తీసుకుని వెళ్లిపోయారు. ఆ అమ్మాయి వేరే ఎల్లో డ్రెస్ వేసుకుని ఉంది. చనిపోయిన ఆ అమ్మాయి ఈమె అయి ఉంటుందా అని పోలీసులు చూస్తున్నారు. అప్పుడు ఒక కానిస్టేబుల్, సార్ ఈ ఇద్దరిలో ఒకడు నాకు బాగా తెలుసు సార్ అన్నాడు. కొన్ని రోజుల క్రితమే పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు అతని అడ్రస్ తెలిసిపోయింది కదా, అందువల్ల పోలీసులు వెళ్లారు. అతని పేరు రమేష్. అతడు ఇంటికి కొన్ని రోజులుగా రాలేదని చెప్పారు. ఎంత వెతికినా అతడు దొరకలేదు. కానీ కొంచెం సేపు అయ్యాక రమేష్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. సార్ నా గురించి విచారించారట కదా, అందుకే వచ్చా అన్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడంటే, నువ్వు ఇంకొకడు ఒక అమ్మాయిని తరిమినట్లు మాకు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది, ఎందుకోసం ఆమెను తరిమావు అని అడిగాడు. ఈ రమేష్ యొక్క ఫ్రెండ్ పేరు అశోక్. రమేష్ కు ఇంకా పాస్పోర్ట్ రాలేదు, కానీ అశోక్ కు వచ్చింది. రేపు వేరే దేశానికి వెళ్తున్నాడని ఫ్రెండ్ కు ఇతడు ట్రీట్ ఇచ్చాడు. ఫుల్ గా తాగారు. అప్పుడు రమేష్ ఏమన్నాడంటే, బాగా తాగాను, సిగరెట్లు కూడా బాగా కొట్టాను, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే సూపర్ గా ఉంటుందిరా అన్నాడు. సరే రారా వెళ్దామని అశోక్ బైక్ లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. వేశ్యలు ఒక చోట నిలబడతారు. అక్కడికే వెళ్లారు. అక్కడ మాధవి అనే ఒక అమ్మాయిని చూశారు. ఆమెను చూస్తూ ఎంత అని అడిగారు. 4,000 అని చెప్పింది. బీచ్ కు వెళ్దామని మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు గంజాయి తాగుతున్నారు. ఆ అమ్మాయిని కూడా తాగమంటున్నారు. వద్దు వద్దు అని ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఆమెను బలవంతంగా ఆ గంజాయి తాగమని చెప్తున్నారు. వద్దని చెప్తే వినరా, సరే నేను వేరే కస్టమర్ ను చూసుకుంటా అని వెళ్లిపోతోంది. ఆ అమ్మాయి వెంట పడుతున్నారు వీళ్ళు. ఆ అమ్మాయి భయపడి పారిపోయింది. అశోక్ ఆ అమ్మాయి వెంట పడుతుంటే రమేష్ ఆపేశాడు. సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. యాక్చువల్ గా ఇదే జరిగింది సార్ అని రమేష్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలో అశోక్ ముఖం సరిగా కనిపించట్లేదు. ఫోటో చూపించు అనగానే సెల్ ఫోన్ లో చూపించాడు. సరే అశోక్ ఎక్కడ, అతన్ని కూడా విచారించాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. సార్ మరుసటి రోజే వాడు వేరే దేశానికి వెళ్లిపోయాడు సార్ అని చెప్పాడు. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని తరిమి ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంది కదా, ఇంతకీ ఆమె ప్రాణాలతో ఉందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. వేశ్యలు నిలబడే చోటుకి రమేష్ ఒక కానిస్టేబుల్ వచ్చారు. అక్కడ మాధవి ఉందా అని కానిస్టేబుల్ చెక్ చేశాడు. మిగతా వాళ్ళను చూస్తూ మాధవి రావట్లేదు అని అడిగితే కొన్నాళ్లుగా ఆమె రావట్లేదని చెప్పారు. ఇక ఇంటికే వెళ్లి చెక్ చేద్దామని పోలీసులు అనుకున్నారు. ఇంటికెళ్లి చూస్తే మాధవి ప్రాణాలతోనే ఉంది. ఆమెకు స్కూల్ కు వెళ్లే కూతురు కూడా ఉంది. కూతురు ముందు ఇదంతా మాట్లాడలేరు కాబట్టి ఇన్స్పెక్టర్ ఆ పాప స్కూల్ కు వెళ్లేదాకా ఆగాడు. ఆ తర్వాతే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇద్దరు నిన్ను తరిమారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అవును సార్, ఆ రోజు నన్ను వెంబడించారు, కానీ నేను తప్పించుకుని వెళ్లిపోయా అని చెప్పింది. అప్పుడు మాధవి ఛాతీపై సిగరెట్ తో కాల్చిన మరకను ఇన్స్పెక్టర్ గుర్తించాడు. ఏమ్మా ఎవరు చేశారలా అని అడిగాడు. కస్టమరే ఇలా చేశాడు సార్ అని చెప్పింది. ఒకడైతే చాలా ఘోరంగా నడుచుకుంటాడని చెప్పింది. కొన్నాళ్లుగా ఈమెకు ఒంట్లో బాగాలేదు, అందువల్లే వెళ్ళలేకపోయింది అక్కడికి. సరే నిన్ను గాయపరిచింది ఎవరో చెప్పమ్మా, వాడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు. నా భార్య కనిపించట్లేదని ఒకడు కంప్లైంట్ ఇచ్చాడే లారెన్స్, వాడే ఇలా చేశాడు సార్ అని చెప్పింది. భార్య కనిపించకపోతే వాడు ఇలా చేస్తున్నాడా అని ఇన్స్పెక్టర్ కోప్పడ్డాడు. సరే నిన్ను సిగరెట్ తో కాలిస్తే ఊరుకున్నావు, కానీ సిగరెట్ మాత్రం ఎందుకు తాగలేదు అని అడిగాడు. సార్ నేను ఈ పనిలో ఉన్నప్పుడు మత్తు మాత్రం ఉండకూడదు, ఎందుకంటే మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. నన్ను నేను కాపాడుకోవడానికి నేను మత్తులో మాత్రం ఉండను సార్ అని చెప్పింది. సరే కానీ నీకు ఒక కూతురు
ఉంది, ఇకపై ఈ పని వదిలేసి వేరే ఏదైనా పని చూసుకో అని సలహా ఇచ్చాడు ఇన్స్పెక్టర్. ఈ ఊరును వదిలి ఇంకొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదని రమేష్ కు పోలీసులు చెప్పారు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయి నీకు తెలుసా అని ప్రియా ఫోటో చూపించారు. లారెన్స్ యొక్క వైఫ్ ఫోటోను చూపించారు. ఆ ఫోటోను చూడగానే లైట్ గా ఇతని ముఖంలో చేంజెస్ కనిపించాయి. ఇతనికి తెలిసినట్లే ఉంది, కానీ ఇన్స్పెక్టర్ తో మాత్రం తెలియదని చెప్పాడు. ఇన్స్పెక్టర్ కు ఒక కాల్ వచ్చింది. అటువైపు మాట్లాడుతున్నది అమ్మాయి. సార్, లారెన్సే అతని భార్యను చంపాడు సార్. మీ దగ్గర అబద్ధాలు చెబుతున్నాడు. అతని మాటలను మీరు వేరే నమ్ముతున్నారు అని లేడీ చెప్పింది. నువ్వెవరు అని అడిగితే ఆ లోపలే కాల్ కట్ చేసింది. ఆ తర్వాత పక్కనున్న ఒక వ్యక్తికి ఫోన్ ఇచ్చింది. ఆ వ్యక్తి ఎవరో మనకు ఫేస్ చూపించలేదు. ఇప్పుడు ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది కదా, ఆ నంబర్ ఎవరిదో ట్రేస్ చేయమని ఎస్ఐకి ఇన్స్పెక్టర్ చెప్పాడు. ట్రేస్ చేసినప్పుడు అది ఫేక్ నెంబర్ అని తెలిసింది. స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడు అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ కు లారెన్స్ పైనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అతడు తన భార్యను కూడా ఇలాగే సిగరెట్ తో కాల్చేవాడు, హింసలు పెట్టేవాడు. ఇప్పుడు ఒక అమ్మాయి కూడా కాల్ చేసి లారెన్స్ పైనే అనుమానం వ్యక్తం చేసింది కదా, అందువల్ల లారెన్స్ ఇంటికి వెళ్లే విచారిద్దాం, ఏదైనా తెలుస్తుంది అని ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. కౌన్సిలర్ యొక్క గెస్ట్ హౌస్ పక్కనే లారెన్స్ ఇల్లు ఉంటుంది. అప్పుడప్పుడు కౌన్సిలర్ ఈ చోటుకు వచ్చి వెళ్తుంటాడు. లారెన్స్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మే కనిపించింది. కంప్లైంట్ చేసినప్పుడు లారెన్స్ ఏం చెప్పాడు, మా ఇంట్లోంచి 5 లక్షల రూపాయలను నా భార్య తీసుకుని పారిపోయిందని చెప్పాడు. ఇప్పుడు అతని ఇంటిని పోలీసులు చెక్ చేశారు. అది చూస్తే గుడిసె ఇల్లు. ఈ ఇంట్లో 5 లక్షలు ఉండడానికి ఛాన్స్ లేదని పోలీసు అనుకున్నాడు. కానీ వీడు ఎందుకు ఇలా తప్పుగా ఫిర్యాదు చేశాడు, ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ ఉందని అతడు అనుకున్నాడు. అదే టైంలో లారెన్స్ వచ్చాడు. అతన్ని నేరుగా స్టేషన్ కు తీసుకెళ్లారు. నీ భార్య కనిపించట్లేదని మాకేమో ఫిర్యాదు చేశావు, ఇంకోవైపు వేశ్యలతో సంతోషంగా గడుపుతున్నావు. అంతేకాదు మీ ఇంట్లో 5 లక్షలు కొట్టేసిందని చెప్పావు. నీ ఇంట్లో 5 లక్షలు ఎలా ఉంటాయిరా, ఎవరికి రా అబద్ధం చెప్తున్నావు, నీ వైఫ్ ను నువ్వే చంపావు కదా, మర్యాదగా చెప్పరా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సార్, నేనంతా చెప్తా సార్ అని కొన్ని విషయాలు చెప్తున్నాడు. లారెన్స్ ఎప్పుడు తన భార్యను కొడుతూనే ఉండేవాడు. నీ చేతిలో దెబ్బలు తినే కంటే చచ్చిపోతా, చంపేరా అని ఆమె అనేది. కాని వాడు నీ చావును కూడా నేనే నిర్ణయించాలి, నువ్వు అనుకున్నప్పుడు చావలేవే, చివరి వరకు నువ్వు ఇక్కడే పడి ఉండాలని కొట్టి వెళ్లిపోతున్నాడు. ఒక బారుకు వెళ్లి మందు కొట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది. నీ భార్య కనిపించట్లేదురా అని చెప్పింది. అతడు వేగంగా ఇంటికి వచ్చాడు. దాన్ని చూసుకోవడం కంటే నీకేం పని అని వాళ్ళ అమ్మను కూడా కొట్టాడు. ఆ కౌన్సిలర్ యొక్క గెస్ట్ హౌస్ కి వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అతనికి అనుమానం వచ్చి నేరుగా కౌన్సిలర్ ఇంటికి వెళ్లి చెక్ చేశాడు. ఆ ఇంట్లో డబ్బు కనిపించకుండా పోయడం గుర్తించాడు. యాక్చువల్ గా కౌన్సిలర్ ఇంట్లోనే డబ్బు మాయమైంది. ఎలాగైనా డబ్బును కనిపెట్టి కౌన్సిలర్ కి ఇవ్వాలి కదా, అందువల్లే ఈ కేసులో కౌన్సిలర్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు అతని తాట తీశారు. సార్, నా భార్యను నేను చంపలేదు సార్, యాక్చువల్ గా ఇదే జరిగిందని కొన్ని వివరాలు చెప్తున్నాడు. లారెన్స్ దొరికిపోయాడని తెలియగానే కౌన్సిలర్ ఒక లాయర్ ను తీసుకుని వచ్చాడు. ఏ ఆధారంతో అతన్ని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా, సరే బెయిల్ ఇస్తామని అన్నారు. ఇక తీసుకువెళ్లేటప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ తట్టుకోలేక ఏదైనా చెప్పావా అని అడుగుతున్నాడు. డబ్బు గురించి మాత్రమే చెప్పా, మిగతాది ఏది చెప్పలేదన్నాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు కలిసి ఏదో చేశారు, కానీ అదేంటో ఇప్పుడు చూపించలేదు. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ని చూపించారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కారు దిగాడు. ఒక అతన్ని చూపించారు, కానీ అతడెవరో ఇప్పుడు చెప్పలేదు. పైనుంచి కింద నీళ్లను చూస్తున్నాడు. సీన్ కట్ చేసి కౌన్సిలర్ ను చూపించారు. అతడు ఎమ్మెల్యేకు కాల్ చేశాడు. సార్, ఈ ఇన్స్పెక్టర్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్, వాని సంగతి ఏంటో చూడండి సార్ అని చెప్పాడు. నా మనుషులనే కొట్టాడు అని అన్నాడు. మరుసటి రోజు ఎమ్మెల్యే ఇన్స్పెక్టర్ ను పిలిచాడు. ఈ కేసు విచారణ ఎలా జరుగుతోంది అని అడిగాడు. లారెన్సే ఆ డెడ్ బాడీ తన భార్యది కాదని అంటున్నాడు కదా, ఏదో అనాథ శవం లాగా కేసు ముగించొచ్చు కదా అని ఎమ్మెల్యే అన్నాడు. కానీ లారెన్స్ భార్యను మాత్రం వెతకండి అన్నాడు. ఈ ఇన్స్పెక్టర్ లారెన్స్ పైనే సందేహంతో అతన్ని వాచ్ చేయమని తన మనుషులకు చెప్పాడు. పోలీసులు కూడా అతన్ని ఫాలో అవుతున్నారు. ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు ఎస్ఐ నుంచి కంటిన్యూగా కాల్ వస్తోంది. ఫోన్ తీసి మాట్లాడవయ్యా అని ఎమ్మెల్యే అన్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏంటి విషయం అని అడిగాడు. సార్, రమేష్ మన దగ్గర అబద్ధం చెప్పాడు సార్, వాడి ఫ్రెండ్ అశోక్ మరుసటి రోజే విదేశానికి వెళ్ళాడని చెప్పాడు కదా, కానీ వాడు వేరే దేశానికి వెళ్ళలేదు సార్, ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడు సార్ అని చెప్పాడు. వాడి చేతిలో డబ్బుల కట్ట ఉంది, ఏం చేయాలి సార్ అని అడిగాడు ఎస్ఐ. వెంటనే వాడిని పట్టుకోండి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. అతన్ని పట్టుకోవడానికి ఎస్ఐ వెళ్తుంటే అది గమనించిన అశోక్ పారిపోతున్నాడు. ఎలాగోలా చేసి అతన్ని పట్టుకున్నారు. అతని చేతిలో డాలర్ నోట్స్ ఉన్నాయి. ఇవి నీకెక్కడివిరా అని పోలీసులు అడిగారు. వేరే దేశానికి వెళ్ళినట్లు అందరినీ నమ్మించావు, కానీ ఇక్కడే ఉన్నావు, యాక్చువల్ గా నువ్వు హత్య చేశావు కదా అంటున్నాడు ఇన్స్పెక్టర్. సార్
సార్ నేను హత్య చేయలేదు సార్ అని అంటుంటే మన స్టైల్లో విచారించండి అని చెప్పాడు. ఇక పోలీసుల విచారణను అతడు తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు నిజాలు చెబుతున్నాడు. మాధవి తప్పించుకుని పోయింది కదా, అప్పుడు వీడు అప్సెట్ అయిపోయాడు. ఆమె మనకు కనిపిస్తుందేమో చూడు అని మొత్తం వెతుకుతున్నారు. ఒక చోట ఆమె కనిపించింది. ఇక పట్టుకోవడానికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆమె మాధవి కాదు, వేరే అమ్మాయి. ఆ అమ్మాయే ప్రియా. ఆమె కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకునే ఉంది. రమేష్ దగ్గరికి వెళ్ళగానే ఆమె భయపడుతోంది. ఈమె వేశ్య అనుకుని రేట్ మాట్లాడుతున్నాడు. నేను వేశ్యను కాదండి, నన్ను వదిలేయండి అని ఆమె చెప్పింది. కానీ ఆమె మాట వినకుండా అశోక్ రేట్ మాట్లాడుతున్నాడు. నేను వేశ్యను కాదని చెప్పాను కదా అని కోప్పడుతూ వెళ్తోంది. అప్పుడు అశోక్ ఆమెను తోసేశాడు. ఆమెకు గాయం కావడంతో మైకంలో పడింది. ఇక ఆమెను బండిలో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. ఒక చోటుకు వెళ్ళాక అశోక్ కు కూడా భయం వేస్తోంది. రే ఈమెను ఏమీ చేయకుండా ఇక్కడ నుంచి పంపించేద్దాం రా అనుకున్నారు. కానీ ఇతడు ఆమెను తోసేయడంతో మైకంలో పడింది. ఆమె మెలకువలోకి వచ్చాక సారీ చెప్దామని అనుకుంటున్నారు. ప్రియా ఇప్పుడు మెలకువలోకి వచ్చింది. వీళ్లను చూసి భయపడుతోంది. ఏమ్మా మేము చెడ్డ వాళ్ళేమేమీ కాదమ్మా, నువ్వు వేశ్యవనుకుని మేము అలా ప్రవర్తించాము, మమ్మల్ని క్షమించండి, మీరు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. మీ పార్ట్నర్ మీరు తీసుకొచ్చి నన్ను ఇప్పుడు వెళ్ళిపో అంటే నేను వెళ్తానా? నేను వెళ్ళను, కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటా అంటోంది. నన్ను మీరే జాగ్రత్తగా చూసుకోవాలనే అంది. యాక్చువల్ గా నేను ఇంట్లోంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదామని వచ్చాను. నా పార్ట్నర్ నేను వెళ్తుంటే మీరు అడ్డుకున్నారు. అందువల్ల కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి నా దగ్గర ఉన్న డాలర్ నోట్లను మార్చుకుని వెళ్తా అంది. ఈమె దగ్గర బ్యాగ్ ఉంది, అందులో అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. ఈ డబ్బును మీరే రూపీస్ లోకి కన్వర్ట్ చేసి ఇవ్వాలి అంటోంది. అలాగాని మార్చి ఇవ్వకుంటే మీరు నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించారని పోలీసులకు కంప్లైంట్ చేస్తా అని బెదిరించింది. అప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం స్టేషన్ కు రమ్మని పిలిచారు. సరే అని రమేష్ చెప్పాడు. అప్పుడు రమేష్ ఏమంటున్నాడంటే, మనం తెలియకుండా ఒక తప్పు చేశాం, ఇక అందులోంచి తప్పించుకోవాలంటే ఈమె చెప్పినట్టు చేద్దామని అన్నాడు. మనకు క్లీన్ చీట్ ఉంటేనే విదేశాలకు వెళ్ళగలమని సర్ది చెప్పాడు. రమేష్ ను మీరు వెతుకుతున్నారని తెలిసి మాకు భయం వేసింది సార్, అందువల్ల రమేష్ తో నేను వేరే దేశానికి వెళ్ళినట్లు చెప్పరా అని చెప్పాను. ఇప్పుడు ఇతడు చెప్పేదంతా కూడా పోలీసులు నమ్మట్లేదు. నువ్వు ఏ ప్లేస్ అయితే చెప్తున్నావో ప్రియా రమేష్ ఉన్నారని ఆ చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పారు. చెక్ చేయడం కోసం పోలీసులు వెళ్లారు. అప్పుడు రమేషే తలుపులు తెరిచాడు. అక్కడే ఆ అమ్మాయి కూడా ఉంది. ప్రియా చనిపోలేదు, మాధవి చనిపోలేదు, మరి చనిపోయింది ఎవర్రా అని పోలీసు ఆలోచిస్తున్నాడు. చనిపోయిన అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంది. అప్పుడు ప్రియాను చూస్తూ, ఏమ్మా నీ భర్త నీ కోసం ఊరంతా వెతుకుతున్నాడు, నువ్వేమో ఇక్కడ దాక్కున్నావు, నీ భర్తకు నిన్ను అప్పగించాలా అంటున్నాడు. సార్ వాడికి మాత్రం అప్పగించొద్దు సార్ అని బతిమిలాడుతోంది. ఎందుకమ్మా అని అడిగితే, వాడి హింసలను నేను తట్టుకోలేను సార్ అంటోంది. హింసించినా పర్వాలేదు కానీ అంతకు మించి చేస్తున్నాడు సార్ అని ఏడుస్తోంది. లారెన్స్ ఈమె శరీరంపై సిగరెట్ తో కాలుస్తూ హింసించాడు. ఈ టార్చర్ ను ఆమె తట్టుకుంది, కానీ ఇంకొక టార్చర్ నే ఆమె తట్టుకోలేకపోతోంది. ఈమె భర్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆ రూమ్ లోకి కౌన్సిలర్ వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆమెను రేప్ చేసేవారు. ప్రియతో కౌన్సిలర్ ఉల్లాసంగా గడుపుతున్నాడు కదా, అందువల్ల ఆమె భర్తకు నెల కొంత డబ్బు ఇస్తున్నాడు. ఇంతకు ముందు ఈ విషయం గురించే పోలీసులకు చెప్పావా అని అతన్ని విడిపించేటప్పుడు కౌన్సిలర్ అడిగాడు. ఈ విషయం లారెన్స్ వాళ్ళ అమ్మకు కూడా తెలుసు సార్, వచ్చినప్పుడల్లా ఆమెకు కూడా ఇతడు కొంత డబ్బు ఇచ్చేవాడు. యాక్చువల్ గా లారెన్స్ కు ఈమె దూరపు బంధువు. తల్లిదండ్రులు చనిపోవడంతో వేరే దారి లేక అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అయినప్పటి నుంచే స్వార్థం కోసం ఈమెను ఉపయోగించుకుంటున్నాడు. ఇకపై వాడితో కలిసి బతకలేను అని నిర్ణయించుకుంది. భార్యను ప్రతిరోజు హింసించేవాడు. ఎక్కడన్నా తప్పించుకుంటుందో ఏమోనని కాళ్ళు చేతులు కట్టేసేవాడు. అతడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మను కాపలాగా పెట్టేవాడు. ఒకసారి లారెన్స్ వాళ్ళ అమ్మాయి ఎక్కడికో వెళ్ళింది. ఇదే సరైన సమయం అని ప్రియా అక్కడి నుంచి తప్పించుకుంది. అప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. ఇక వెళ్లేటప్పుడు కౌన్సిలర్ ఇంటి యొక్క కీ వీళ్ళ ఇంట్లోనే ఉంటుందన్న విషయం గుర్తుకొచ్చింది. అక్కడ ఏదైనా డబ్బుంటే తీసుకెళ్దాం, ఖర్చులకు పనికొస్తుందని ఆ ఇంటికి వెళ్ళింది. కానీ బ్యాగులో చూస్తే డాలర్స్ ఉన్నాయి. సరేలే ఏదో ఒకటి అని వాటిని తీసుకొచ్చింది. అందుకోసమే ఈ ఇద్దరిని హెల్ప్ అడిగా సార్ అంది. సరే ఇక ముగ్గురు బయలుదేరండి, కొన్నాళ్ల పాటు సెల్లో ఉండాలి అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. కానీ కొంచెం ఆలోచించాడు. ప్రియా లేడీ కదా, అందువల్ల ఎమ్మెల్యేకు చెప్పి ఎక్కడైనా రక్షణగా ఉండే చోట ఈమెను ఉంచుదామనుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యేకు కాల్ చేయని ఎస్ఐకి చెప్పాడు. అప్పుడు ప్రియా భయపడుతోంది. సార్ ఎమ్మెల్యే అండర్ లో మాత్రం నన్ను ఉంచొద్దు సార్ అంది. ఎందుకమ్మా ఎమ్మెల్యే పేరెత్తగానే భయపడిపోతున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆమె ఒక విషయం చెబుతోంది. ఇంటి నుంచి బయలుదేరిన ప్రియా బ్రిడ్జ్ కిందుగా నడుచుకుంటూ
పరిగెత్తుకుంటూ వస్తోంది. అప్పుడు బ్రిడ్జి దగ్గరికి కార్ వచ్చింది. భయపడిపోయి ఈమె దాక్కుంది. యాక్చువల్ గా ఆ కార్ లో ఎమ్మెల్యేనే వచ్చాడు. అతడు ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీని నీటిలో పడేస్తున్నాడు. ఎమ్మెల్యేనే ఆ డెడ్ బాడీని పడేశాడనేది ఈమె గుర్తించింది. అప్పుడు ఈమె భయపడిపోయి కదిలింది. అక్కడ ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో ఎమ్మెల్యే అటువైపు చూశాడు. యాక్చువల్ గా ఎమ్మెల్యే ఈమెను చూడలేదు, కానీ అతడు చూశాడేమోనని ఈమె భయపడుతోంది. ఈ విషయాలన్నీ ఇన్స్పెక్టర్ కు చెప్పింది. ఇంతకు ముందు ఎమ్మెల్యే ఇన్స్పెక్టర్ తో ఏమన్నాడు, అది అనాథర్ డెడ్ బాడీ అని కేసు క్లోజ్ చేయండి అని అన్నాడు కదా. దీన్ని బట్టి చూస్తే కేసును క్లోజ్ చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నించాడా అని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. అయితే ఆ ఎమ్మెల్యేనే ఏదో తప్పు చేసినట్లున్నాడు అని ఆలోచించాడు. ఇక నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. నిజంగా ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఎమ్మెల్యే కొడుకు ముందుకొచ్చాడు. ఇంతకు ముందు బ్రిడ్జిపై ఒక వ్యక్తిని చూపించారే, అతడే ఎమ్మెల్యే కొడుకు. ఎమ్మెల్యే కొడుకు పేరు మహరూఫ్. యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్తున్నాడు. మహరూఫ్ సడన్ గా ఒక రోజు లారా అనే అమ్మాయిని చూశాడు. ఆమె కూడా షాక్ అయిపోయి ఇతన్ని చూస్తోంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఇంతకు ముందు ప్రేమించుకున్నారు. 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. ఇంతకు ముందు వీళ్లకు ఎలా పరిచయం అయింది, ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. లారా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు. ఈ మహరూఫే ఆ ఆశ్రమానికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉండేవాడు. అందువల్ల లారాకు ఇతనికి మధ్య ప్రేమ ఏర్పడింది. తరచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. సినిమా షికార్లకు వెళ్లేవారు. ఇతడు అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గమనించాడు. ఎవర్రా ఆ అమ్మాయి, పెళ్లి చేసేస్తే పోలా అని అన్నాడు. ఇక నాన్న ఓకే చెప్పాడనుకుని ఇతడు సంతోషపడుతున్నాడు. ఈ టైంలోనే లారా యొక్క ఆశ్రమంలో చిన్న సమస్య ఏర్పడింది. కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చారు. ఈ ఆశ్రమంలో వెపన్స్ ఉన్నాయని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్లే వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వెపన్స్ ఉండడానికి ఛాన్సే లేదండి అని లారా వాదించింది. కానీ వినకుండా పోలీసులు చెక్ చేశారు. చెకింగ్ చేసిన తర్వాత నిజంగానే ఆయుధాలు దొరికాయి. త్వరలోనే ఈ ఆశ్రమాన్ని క్లోజ్ చేస్తా అని పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. సార్ అలా మాత్రం చేయకండి సార్ అని వీళ్ళు బతిమిలాడారు. కానీ ఆ ఆఫీసర్ లారా వాళ్ళ నాన్నను తోసేసి వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న హీరోయిన్ కు సడన్ గా శ్వాసలో ఇబ్బంది ఏర్పడింది. యాక్చువల్ గా ఈమెకు ఆస్మా ప్రాబ్లం ఉంది. ఇన్హేలర్ తీసుకుంది. వీళ్ళున్న చోట నక్సల్స్ బాగా యాక్టివ్ గా పనిచేస్తుంటారు. వాళ్ళే అక్కడ ఆయుధాలు దాచిపెట్టారు. వాళ్ళు చేసిన తప్పు వల్ల ఈ ఆశ్రమాన్ని క్లోజ్ చేయబోతున్నారు. ఇక లారా వాళ్ళ నాన్న ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంగతంతా కూడా అప్పుడప్పుడు మహరూఫ్ కు లారా చెప్పేది. ఇదిగో చూడమ్మా, ఆ ఆఫీసర్ కు వ్యతిరేకంగా మీరు ఇలా ఆందోళనలు చేస్తుంటే అతనికి ఇంకా కోపం పెరుగుతుంది. మనం వేరే చోట ఈ ఆశ్రమాన్ని పెడదాం. నేను నీకు ఫైనాన్షియల్ గా తోడుంటా అని చెప్పాడు. కానీ అతని మాట వినకుండా కోపంగా వెళ్లిపోయింది. మరుసటి రోజు నక్సలైట్ గ్రూప్ కు చెందిన వాళ్ళు ఈమెను కలిశారు. మేం తప్పు చేశామమ్మా, మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నారు. కానీ ఈమె మీ వల్లే మేము ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నామని కోప్పడింది. ఇకపై ఇటువైపు రాకండి అని చెప్పి పంపించింది. వాళ్ళ నాన్నతో కలిసి హీరోయిన్ ఎన్నో ఆందోళనలు చేసింది. కానీ పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. చివరకు ఆశ్రమాన్ని క్లోజ్ చేశారు. ఆశ్రమాన్ని మూయడంతో హీరోయిన్ చాలా అప్సెట్ అయింది. మహరూఫ్ కాల్ చేసినా కూడా ఫోన్ తీయకపోయేది. చివరకు నక్సలైట్ గ్రూప్ దగ్గరకు వెళ్ళింది. ఈ విషయంలో మాకు హెల్ప్ చేయాలని అడిగింది. ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతడు తన అధికారాన్ని ఉపయోగించుకుని ఇప్పటికే చాలా తప్పులు చేశాడు. అతడు చేసిన తప్పుల గురించి హీరోయిన్ కు చెప్పారు. వీళ్ళ వైపు న్యాయం ఉందని హీరోయిన్ అనుకుంటోంది. అందువల్ల వాళ్లకు ఆమె ప్రభావితమైంది. వాళ్లతో కలిసి ఆ ఆఫీసర్ హత్యలో ఈమె కూడా పాల్గొంది. ఇక లారా కూడా నక్సలైట్ గా మారింది. అందువల్ల హీరోతో కనెక్షన్ ను కట్ చేసుకుంది. హీరోయిన్ దూరం కావడంతో మహరూఫ్ చాలా బాధపడేవాడు. అప్పుడు విడిపోయిన వాళ్ళు ఇప్పుడు మీట్ అయ్యారు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, నువ్వు ఇదంతా వదిలేయి, నువ్వు నేను పెళ్లి చేసుకుని హాయిగా జీవిద్దామని అంటున్నాడు. కానీ ఆమె ఒప్పుకోవట్లేదు. ఈమె ఇప్పటికే చాలా తప్పులు చేసింది. పోలీసుల హిట్ లిస్ట్ లో ఉంది. ఇదిగో చూడయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావని తెలిస్తే నీకు కాదు మీ నాన్న కూడా ఇబ్బందే. అందువల్ల నాకు దూరంగా ఉండడమే మంచిది అని అంటోంది. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని ఆమె అంటోంది. అప్పుడు ఒక విషయం చెబుతున్నాడు. వాళ్ళంతా చాలా సేఫ్ గా ఉన్నారమ్మా, నీ పేరుపైనే నేను ఒక ఆశ్రమం కట్టాను, అక్కడే వాళ్ళు సేఫ్ గా ఉన్నారని చెప్పాడు. ఏమంటున్నావయ్యా అని ఆమె ఆశ్చర్యపోతోంది. సరే చూద్దురా అని ఆ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. చూస్తే ఇతడు ఆమె పేరు పైన ఆశ్రమం రన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ఈమె దగ్గర ఉండే చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇదంతా చూసి ఆమె చాలా సంతోషపడింది. ఇందుకోసమే నేను అప్పుడే నిన్ను సైలెంట్ గా ఉండమని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదంటున్నాడు. ప్లీజ్ అర్థం చేసుకో, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని బతిమిలాడాడు.
అప్పుడు ఆమె కూడా సరే అని చెప్దామని అనుకుంటోంది. సడన్ గా ఆమెకు శ్వాస ఇబ్బంది ఏర్పడింది. ఈమె ఇన్హేలర్ ఇక్కడ లేదు, కారులో ఉంటుందేమో అని అటువైపు వెళ్ళాడు. ఆమె బ్యాగులో ఉన్న ఇన్హేలర్ ను తీశాడు, కానీ అది అయిపోయి ఉంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ సరే హాస్పిటల్ కు వెళ్దామా అన్నాడు. లేదు హాస్పిటల్ కు వెళ్లే లోపు నేను చనిపోతా అందే. ఎలాగైనా చేసి కాపాడదామని అతడు అనుకుంటున్నాడు. ఆ లోపే ఆమె చనిపోయినట్లుంది. ఆమెను చూస్తూ మహరూఫ్ చాలా బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే నాన్నకు కాల్ చేశాడు. నువ్వెవ్వరికీ చెప్పకు, నేనే వస్తున్నా అని ఎమ్మెల్యే అన్నాడు. వేగంగా అక్కడికి వెళ్ళాడు. నాన్న పోలీసులకు చెబుదామా అంటుంటే, రే ఏం మాట్లాడుతున్నావురా, పోలీసులకు గాని తెలిసిందంటే నీకు నాకు ఇద్దరికి సమస్యే. ఎందుకంటే ఈమె పోలీసులు వెతుకుతున్న నక్సలైట్ కు పొలిటీషియన్ కు సంబంధం ఏంటి అని నన్ను అడుగుతారు. అనవసరంగా గొడవెందుకు, నేను చెప్పేది వినరా అంటున్నాడు. ఎంత చెప్పినా కొడుకు వినట్లేదు. ఒకానొక సమయంలో కొడుకు కొంచెం పక్కకు వెళ్ళగానే ఇతడు డెడ్ బాడీని కారులో వేసుకుని తీసుకెళ్తున్నాడు. నేరుగా బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాడు. పైనుంచేని డెడ్ బాడీని కిందకు విసిరాడు. ఇక అప్పటి నుంచేని మహరూఫ్ లారానే తలుచుకుంటూ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. అందువల్లే ఇంట్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోరా అని అతన్ని బతిమిలాడేవారు. ఇదంతా విన్న ఇన్స్పెక్టర్ ఇక నాతో రా అని ఎమ్మెల్యే కొడుకును తీసుకెళ్తున్నాడు. ఇక ఈ కేసులో ఎమ్మెల్యే కూడా ఇరుక్కుపోతాడు అని అనుకుంటే ఇన్స్పెక్టర్ ఈ కేసును ఒక విధంగా డీల్ చేశాడు. చనిపోయిన అమ్మాయి ప్రియా అనేలా ఇతడు కేసును క్లోజ్ చేశాడు. ప్రియాను ఆమె హస్బెండ్ కౌన్సిలర్ ఇద్దరూ కలిసి లైంగికంగా వేధించారు. ఆమె ఎదిరించడం వల్ల ఇద్దరూ కలిసి ఆమెను చంపారన్నట్లు కేసును మార్చాడు. ఇక ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. ఈ కేసు గురించి న్యూస్ లో వస్తోంది. ఈ న్యూస్ అంతా కూడా లారా ఆశ్రమంలో కూర్చుని ఇన్స్పెక్టర్ చూస్తున్నాడు. అప్పుడు మహరూఫ్ అక్కడికొచ్చాడు. హీరోను వదిలేశాడు కదా ఈ కేసులోంచి, అందువల్ల థ్యాంక్స్ చెప్తున్నాడు. కానీ లారెన్స్ కు వ్యతిరేకంగా ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ కావాలి. అందువల్ల లారెన్స్ వాళ్ళ అమ్మకు డబ్బిచ్చారు. ఏమ్మా, మీ కోడలను హింసిస్తుంటే సైలెంట్ గా ఉండి డబ్బు తీసుకున్నావు కదా, ఇప్పుడు నీ కొడుకుని ఇరికించడానికి మేము డబ్బిస్తున్నాం, తీసుకో అని ఇస్తున్నారు. ప్రియాను కూడా ఈ ఆశ్రమానికి తీసుకొచ్చి వదిలారు. ఇకపై ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. సార్ భయపడకండి సార్, నా చెల్లెల్ని చూసుకున్నట్లు చూసుకుంటా అని మహరూఫ్ చెప్పాడు. ఇక ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి బయలుదేరబోతున్నాడు. ఎమ్మెల్యే వచ్చి థ్యాంక్స్ అని చెప్తున్నాడు. సార్ థ్యాంక్స్ అవసరం లేదు సార్, ఎందుకంటే మీ వైపు తప్పు లేదు, అందువల్లే కేసును ఇలా మార్చా అని చెప్పాడు. సార్ ఇకపైనైనా తప్పు చేసిన వాళ్ళను వదిలేయండి, నాకు కాల్ చేయకండి సార్ అన్నాడు. నా డ్యూటీని నన్ను కరెక్ట్ గా చేయనివ్వండి అని బైక్ తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇక ఇన్స్పెక్టర్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అశోక్ ను రమేష్ ను వదిలేశాడు. వాళ్ళు వెళ్లేటప్పుడు వెనకగా వచ్చి మాట్లాడుతున్నాడు. హలో బాబు, మిమ్మల్ని ఎంత పెద్ద కేసు నుంచి బయటపడేశాను, ట్రీట్ లేదా అని అడిగాడు. అయ్యయ్యో ట్రీటా, మా వల్ల కాదు బాబోయ్, ట్రీట్ వల్లే ఇరుక్కుపోయాం, ఇంకోసారి ట్రీట్ అనే మాట వినం అని పరిగెత్తుతున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చూపించారు. ఎమ్మెల్యే లారాను బ్రిడ్జి పై నుంచి నీళ్లలో పడేశాడు కదా, అప్పుడు ఆమె ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. అప్పుడు ఆమె శ్వాస కూడా తీసుకుంటోంది. యాక్చువల్ గా ఆమె చనిపోలేదు. అప్పుడు ఆమెను ఎవరో వచ్చి చంపినట్లు చెప్పి సినిమాను ముగించారు. సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.